ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు మొర్రపెట్టు, నిన్ను ఉత్తరం ఇస్తానంటున్నాడు. కానీ మనం ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడాలన్నా అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను వెంటనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. డాక్టర్ సీతారామయ్య గారు మంచి సర్జన్, అంటే ఆపరేషన్లు చేసేటువంటి ఆయన అనమాట. ముఖేష్ అనేటువంటి వ్యక్తికి అపెండిసైటిస్, అంటే 24 hours పెయిన్ వస్తుంది కదా, ఆ నొప్పి వచ్చిందంట. అతనికి ఆపరేషన్ చేయడానికి ఆ బాల మీద పడుకోబెట్టారు. ఆపరేషన్ థియేటర్లో మరి ఇంకా ఆపరేషన్ చేయడానికి అతనికి లోపలికి తీసుకుని వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి సీతారామయ్య అనేటువంటి డాక్టర్ గారు మరి క్రైస్తవుడు అవటంతో, దేవుని బిడ్డ అవటంతో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఆ హాస్పిటల్లో ఉన్న నర్సులు అందరూ కూడా చేతులు జోడించారు, తలలు ఉంచుకున్నారు, కళ్ళు మూసుకున్నారు, నిలబడ్డారు. ఆ సీతారామయ్య అంటే డాక్టర్ గారు చేస్తున్న ప్రార్థనలో నర్సెస్ కానీ అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన ముగించగానే అందరూ కూడా ఆమేన్ అన్నారు. హల్లెలూయా. తర్వాత ఆయన ముక్కుకు మాస్క్ కట్టుకున్నాడు. ఆ ముక్కుకు మాస్క్ కట్టుకుంటూ ఉంటుంటే ఈ ఆపరేషన్ జరగవలసినటువంటి ముఖేష్, డాక్టర్ గారు మీరు ప్రార్థన చేసుకున్నారు కదా, మరి అందువల్ల మీకు సహాయం ఆపరేషన్కి ముందు లభిస్తుందా, తర్వాత లభిస్తుందా అని అడిగాడంట. డాక్టర్ గారు, నాకు చాలా సంతోషం, మీరు ప్రార్థన చేశారు కదా, మరి మీ ప్రార్థన వల్ల దేవుడు ముందే సహాయం చేస్తాడా, లేకపోతే ఆపరేషన్ అయిపోయాక సహాయం చేస్తాడా అని అడిగాడంట. అందుకని ఈ యొక్క డాక్టర్ సీతారామయ్య గారు ఏమన్నారంటే, ఆపరేషన్ చేసే సమయంలో అని అన్నాడంట. ఆపరేషన్కి ముందు కాదు, ఆపరేషన్కి వెనక కాదు, ఆపరేషన్ చేసేటువంటి సమయంలో దేవుని సహాయం నాకు లభిస్తుంది. హల్లెలూయా అన్నాడంట. దేవుడు ముందు చేయడు, వెనక చేయడు, కరెక్ట్ సమయానికి చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆపరేషన్ చేసే సమయంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆ సహాయం నాకు లభిస్తూ ఉంటుంటుంది అని చెప్పంటే, అప్పుడు ఈ ముఖేష్ అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి భయం అంతా కూడా మరి పటాపంచలైపోయిందంట. భయం అంతా పోయిందంట. అంటే ఇప్పుడు నాకు చేస్తున్న ఆపరేషన్లో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, దేవుడు సహాయంగా ఉన్నాడు అని చెప్పి. ప్రియులు గమనించాలి, ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. నీవు నాకు మొర్రపెట్టి నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు. చాలామంది ఈ యొక్క ప్రార్థన నిర్లక్ష్య పెడుతూ ఉంటుంటారు. నిరంతరం కూడా దేవునితో సంభాషించు ఆ ప్రక్రియ అన్నమాట ప్రార్థన అంటే. మనకి అలాగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపటం అనేటువంటిది మనకు మేలు చేసేటువంటి విషయం అని చెప్పి ప్రతి వారు గ్రహించాలి. ఇంకొక సంఘటన చెప్తాను ప్రియులారా. మరి బదరయ్య అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేపలు పట్టేటువంటి వాడు. ఒకసారి చేపలు పట్టడానికి వెళ్ళాడంట. పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు అతని స్నేహితులందరూ కూడా, అరే నువ్వు క్రైస్తవుడు కదా, ప్రార్థన చెయ్యి, మరి నీ దేవుడు రక్షిస్తాడేమో అని చెప్పి అన్నారంట. ఈ యొక్క మరి బాదరయ్య గారు ఆ స్నేహితులతో అన్నాడంట, నిజమే మీరు చెప్పింది, నేను క్రైస్తవునే, కానీ నేను చర్చికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయిందిరా అన్నాడంట. అయినా సరే పర్వాలేదు, వాళ్ళు వదలతలేదు, ప్రార్థన చెయ్యి అని అంటే, చివరికి ఏది చేసేది లేక ఈ బాదరయ్య గారు ఏం చేయాలంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని? ప్రభువా, 15 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, మీరు మమ్మల్ని క్షేమంగా ఈ తీరానికి చేరిస్తే మరలా 15 సంవత్సరాల వరకు మీ జోలికి రానని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నాను అని ప్రార్థన చేశాడంట. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు చేసేటువంటిది కాదు ప్రార్థన. ఎడతెగక ఎప్పుడు కూడా ఎన్ని వేళలా ఎల్లవేళలా చేసేటువంటిదే ప్రార్థన. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ప్రార్థించి ప్రభునామాన్ని మహింపరచడానికి సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.